డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ సిఏఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది. నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు. కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా హీరో విశ్వ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో పిఠాపురంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఇక నామినేషన్ వేయడానికి ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. చేబ్రోల్లోని తన నివాసం నుంచి ఆయన ర్యాలీ ప్రారంభమైంది. ఇక పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్తో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. పవన్ ర్యాలీలో పాల్గొనేందుకు జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. మరొక వైపు తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రచారం చేస్తున్న వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్ అభినందించారు. ఇక బాబ్జీ సైకిల్ ను తాను కూడా తొక్కి కూటమి శ్రేణులను ఉల్లాసపరిచారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ సిఏఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారు మాట్లాడతారు, మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని. చిదంబరం గారు నిన్న మేము అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను తొలగించేస్తామని చెప్పి పూర్తిగా అవగాహన రాహిత్యము లేదా చరిత్రను వక్రీకరించడము, భారతీయ జనతా పార్టీ మోదీకి పెరుగుతున్న ఆదరణను ప్రజలు తప్పుదో పట్టించడానికి, ముస్లిం దేశాల్లో లేనటువంటి ఆ యొక్క భద్రత, రక్షణ, వారి ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు గొప్పగా ఘనంగా ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు ఉన్న విషయాన్ని కూడా ఇవాళ వాళ్ళు విస్మరిస్తారు. ఒకసారి చిదంబరం గారు కళ్ళుండి మరి చూడలేకపోతున్నారా, చెవులుండి వినలేకపోతున్నారా? ఆ పొరుగు దేశాల నుండి ముస్లింలు కూడా ఏ రకంగా అర్ధనాథాలు భారతదేశం మాకు నాయకత్వం కావాలి, మోదీ గారు మరి మా దేశానికి కూడా నాయకుడు కావాలి అనేటువంటి ఉద్యమాలు అక్కడ కొనసాగుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఈ యొక్క ఎన్నికల్లో ఈ సిఏ అనే దాన్ని పావుగా వాడు. కాబట్టి ఇవాళ చిదంబరం గారు తన నరాన హిందువుల పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన, వారికి ఏ రకంగా ఇవాళ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం అనేది భారత పౌరులందరినీ కూడా ఇవాళ కలవరపరుస్తా ఉన్నది. ఖచ్చితంగా మరి మోదీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా గారు, అది అమలు చేసి తీరుతాం. ఎవరి పౌరసత్వం తీసేది లేదు. శరణు కోరొచ్చేటువంటి మైనార్టీలుగా ఉండేటువంటి ఆ పొరుగు దేశాల నుంచి వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ఫ్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో 2 భారత విద్యార్థి బృందాలు సత్తా చాటాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన కేఈటీ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డు సాధించారు. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 600 మందికి పైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీల్లో పాల్గొన్నాయి. అలబామా రాష్ట్రంలోని హాన్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, పీటోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హై స్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో టాలెంట్ ప్రదర్శించారు. ఇక విద్యార్థులు తాము తయారు చేసిన రోవర్లను చంద్రుడు, అంగారక గ్రహంపై ఎగుడు దిగుళ్లలో ఉండే నేలను పొలిరా 1/2 కిలోమీటర్ల ప్రదేశంలో స్వయంగా నడిపి పరీక్షించారు. ఇక మిషన్ పూర్తి చేసేందుకు ఉద్దేశించిన సవాళ్లను అధిగమించేలాగా పనిచేశారు. ఇక రోవర్ల భద్రతా ప్రమాణాలు, డిజైన్లను నాసా ఇంజనీర్లతో కలిసి సమీక్షించారు. ఈ పోటీలో అమెరికాలోని డలాస్ కు చెందిన పారిస్ ఎపిస్కోపల్ స్కూల్ హై స్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హాన్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా ఎదిగేందుకు ఈ రోవర్లు డిజైన్ ఛాలెంజ్ దోహదపడుతుంది. కొత్త ఆలోచనలతో రోవర్ల డిజైన్ ప్రక్రియలో వారు నిమగ్నం అయ్యేలాగా ప్రోత్సహిస్తుందని నాసాకు చెందిన విమిత్ర అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు రచించడంలో బాధ్యత తీసుకుపోయే నేటి విద్యార్థులకు ఈ పోటీ ఎంతో విలువైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా తమిళ ప్రముఖ నటుడు విశాల్ మరొకసారి స్పష్టం చేశారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని ప్రకటించారు. పార్టీలను మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనన్నాడు. అలాగే మంచి పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లుగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకే డిఎంకేలలో ఏ పార్టీని తాను విమర్శించలేదని, పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాలకు రానవసరం ఉండదని విశాల్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించలేదని, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా వాటిని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హరి దర్శకత్వంలో రత్నం సినిమాలో నటిస్తున్న హీరో విశాల్ చిత్రీకరణ కోసం సోమవారం తమిళనాడులోని సేలం వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం, నటుల సంఘ భవన నిర్మాణాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విశాల్ తెలిపారు. ఇక ఈ భవనానికి విజయకాంత్ పేరు పెట్టడంపై జనరల్ కమిటీలో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కొండమల్లేపల్లికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వరుడు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. నేరేడు కొమ్ము, కొండమల్లేపల్లె, గుడిపల్లె మండలాలు ఏర్పాటు, అలాగే పరిపాలనా సౌభాగ్యం కోసం నిస్వార్థ జీవి, కష్టపడే వ్యక్తి, రైతాంగ సమస్యలపై అర్థం చేసుకునే అపర భగీరథుడు మన కేసీఆర్ జగదీష్ రెడ్డిని కొనియాడారు. గత 4 నెలల్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పాల పట్టారు. పుట్టంగండి ఎస్ఎల్పి సొరంగ మార్గానికి గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వం నిధులు కేటాయింపులో బడ్జెట్లో కేటాయించామని ఎంతో కృషి చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. ఇక ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దసరు నాయక్, కేశాన లింగారెడ్డి తదితరులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ మల్లెపల్లి చౌరస్తాలో మేము చూస్తే ఎప్పుడు కారు కొట్లాడేది. ఇవాళ ఇది దిల్సు నగర, కోట, హయత్ నగర్ అనేటువంటి విధంగా ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా భావిస్తాం. ఇలా మల్లెపల్లిని మండలం చేసుకున్నాం, ఇలా సీసీ రోడ్లు వేసుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, సబ్ స్టేషన్లు తెచ్చినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఒక మల్లెపల్లె కాదు, దేవరకొండ నియోజకవర్గం అంతా కూడా 100 కోట్లతోటి 1000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కృష్ణానది నుంచి లిఫ్టులు తెచ్చుకున్నాం. పుష్కరాలు వచ్చిన సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి గారు వెంటబడి మీ రవీంద్ర కుమార్ గారు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డాంబర్ రోడ్లు ఇప్పించింది కృష్ణానది. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఈ అవినీతి కాంగ్రెస్ వల్ల అభివృద్ధి జరగలేని మీకు దుర్మనం చేస్తున్నాం. వికాస్ అయినటువంటి వ్యక్తి మీ మాజీ ఎమ్మెల్యే గారు. ఇవాళ కూడా ఆయన చరిష్మా దగ్గరే ఓడినా గెలిచినా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల వెంటనే ఉండే నాయకులు టీఆర్ఎస్ నాయకులు. 10 సంవత్సరాల పరిపాలనలో ఎవరిని మేము ఒక ఏళ్లు పెట్టి చూపించలే, ఎవరిని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టనీయలే, ఎవరి మీద దౌర్జన్యం చేయలే, అవినీతి చేయలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కాంచి, మంత్రుల కాంచి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ దౌర్జన్యాలు మీరు చూస్తున్నారని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకనే నిన్న మీరు చూస్తున్నారు, ఇవాళ వాళ్ళ ప్రచారంలో ఏం దొరుకుతలే. ఇప్పుడు మన రవీంద్ర కుమార్ గారు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వకుండా మూలం పడేసిన దస్త్రం అంతా. మళ్ళా నిన్న భువనగిరి వచ్చినాడు, కొత్తది పట్టుకుండు. అప్పుడు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తారు 2 లక్షలు. రైతులు ఎవరన్నా 1 లక్ష రూపాయలే తీసుకుంటే పోయి ఇంకో 1 లక్ష కూడా తీసుకోండి, నేను వస్తున్నా దత్తన తీసుకోమంటే ఈ మాయ మాటలు నమ్మి రుణమాఫీలో 2 లక్షలు తీసుకొని కూర్చుంటే బ్యాంక్ అధికారులు వచ్చి జప్తు చేసే కార్యక్రమం అవుతుంది కాంగ్రెస్ లో పుణ్యం. ఇవాళ కరెంటు పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇవాళ నాగార్జున సాగర్ లో అయ్యాల 508 అడుగుల నీళ్లుంటేనే మనం డ్రైన్ స్టోరేజ్ వచ్చినాక నీళ్లు వదిలిపెట్టినాం, త్రాగునీరు, సాగునీరు. ఇవాళ 513 ఉన్నా కూడా త్రాగునీరు లేదు, సాగునీరు లేదు. మొన్ననే తేల్పాండ్ దగ్గర నుంచి మరి 4 టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే కళ్ళు తెరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మీకు మనం చేస్తూ ఉన్నారు. అందుకని ఇది అసమర్థ ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది బలహీన వర్గాలకు మోసం చేస్తున్న ప్రభుత్వం. ఇలా మా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఇక్కడ మా తండా మా రాజ్యం కావాలని తండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి సీసీ రోడ్లు కానీ, సిమెంట్ కానీ, కరెంటు కానీ, మంచినీరు కానీ, అదేవిధంగా ఈ నల్గొండ జిల్లాలో ఒకప్పుడు నీళ్లు లేక, పంటలు లేక ఇబ్బంది పరిస్థితి ఉంటే ఈ ప్రాంతంలో
11,60,000 ఎకరాలకు నీళ్లు అందించి పంట పండించి ఈ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పంట పండించే జిల్లాగా ఏర్పాటు చేసిన జిల్లా మంత్రి గారికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ దేశంలోనే తెలంగాణలో అత్యధిక వరికి పంట పండించే రాష్ట్రంగా దాదాపు 1,12,00,000 ఎకరాల వరి పంట పండించే రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే మొదటి రాష్ట్రంగా వరి పంటలు 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి 12 కోట్ల మందికి ధాన్యాలు ఆహారాన్ని అందించే ఈ రాష్ట్రంగా తీర్చిదిద్దింది ముఖ్యమంత్రి. అదేవిధంగా ఒకప్పుడు రైతులు ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ రాకముందు రైతులు కష్టపడి పండించి అందరికి అన్నం పెట్టి తను మాత్రం తన ఇంట్లో నూకలు తిన్న రోజుల పరిస్థితి ఇది. ఎన్నొకసారి గమనించండి. అదే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు నిండముందుకే ఏమేం చేసిందో మీ అందరూ తెలుసు. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, మహిళలకు 20,000 రాలే, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి రాలే, అదేవిధంగా రైతులకు వరి పంటకు 500 బోనస్ రాలే. ఇవన్నీ జరగాలంటే ఒక్కసారి ఆలోచించండి. యూత్కు ఉద్యోగాలు రాలే, ఒక్కసారి యూత్ గురించి ఆలోచించండి. తెలంగాణ రాకముందుకు 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24,000 ఉద్యోగాలు ఇచ్చారు. మన తెలంగాణ ప్రాంతానికి 10,300 ఉద్యోగాలు వచ్చాయి. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు దాదాపు 1,64,000 ఉద్యోగాలు జాబులు ఇప్పించింది. అదేవిధంగా 28,000 జాబులు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయి ప్రకటించే ముందు ఆగిపోవడం జరిగింది. అంటే దాదాపు 1,94,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఎంత లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇటువైపు తెలంగాణ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి అటువైపు ఒక్కసారి ఆలోచించి కేసీఆర్ కు ఓటేస్తే మన ఊరు చెర్లకు నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే రైతు కళ్ళకి నీళ్లు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. రైతు బిడ్డగా వచ్చిన రైతు సమస్యలు నాకు తెలుసు. పేదింటి పెద్ద బిడ్డగా మీ ఇంటి పెద్ద బిడ్డగా మీకు సేవ చేసుకోవడానికి వచ్చిన ఒక అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చి మీరు పార్లమెంట్ పంపిస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రతి పంట అత్యధికంగా పంట వండుతుంది కనుక నాకు తెలుసు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వరి పంట 3,500 ఉండే విధంగా ప్రతి క్వింటాల్కు 3,500 వచ్చే విధంగా అదేవిధంగా ప్రతి పంటకు 14,000 వచ్చే విధంగా పోరాటం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత చిరకాల కోరిక రైల్వే లైన్ రావాలని కోరిక ఉంది అంట. దాని కొరకు పార్లమెంటులో పోరాటం చేస్తానని మీకు మాటిస్తూ అదేవిధంగా ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర గారి నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. కేతిరెడ్డి బీసీల ద్రోహి తన సామాజిక వర్గానికి చెందిన బీసీలను పూర్తిగా అనగదొక్కి వేశారని, అందుకే మాలాంటి బీసీలు ఆ పార్టీలో ఇమ్మడలేక రాజీనామా చేస్తున్నట్లుగా కురువ కార్పొరేషన్ కోటిబాబు ఆయన సతీమణి బత్తలపల్లె జెడ్పీటీసీ సుధా ప్రకటించారు. రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ కోటిబాబు వైఎస్ఆర్ పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోటిబాబు ఆర్య కోటి సుధా జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు బత్తలపల్లె ఉప సర్పంచ్ కోటి గోపినాథ్ రాజీనామా చేశారు. బత్తలపల్లె ఉప సర్పంచ్ కోటి నరేష్ వారి పదవులకు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి మూకుముడిగా రాజీనామాలు చేశారు. జరిగింది. ఏ రోజు కూడా ఆ కార్పొరేషన్ పద్ధతి ద్వారా చాలా బాధేస్తుంది మాట చెప్పుకోవడానికి. పార్టీలో ఉండి ఏ ఒక్క కురువ కులస్తునికి కూడా ఏ కించిత్తు న్యాయం కూడా ఆ పార్టీ ద్వారా చైర్మన్ పదవి ద్వారా ఎవరికీ న్యాయం చేసింది లేదు. కనీసం 200 గొర్రెలు 300 గొర్రెలు చనిపోతే వాళ్ళని పరామర్శించకపోతే ఆ గొర్రెలకు ఏదైనా సాయం అందించగలరా మీ కార్పొరేషన్ నుంచి అంటే ఒక్క రూపాయి లేదు.
3 సంవత్సరాలైంది, ఇంతవరకు ఏ బీసీ కార్పొరేషన్కు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలాంటి కార్పొరేషన్స్ ఎందుకు పెట్టినారో అది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి గారు ఒక బీసీ ద్రోహి, చెప్పాలంటేనే సిగ్గేస్తుంది. అతను చేసిన బీసీలకు చేసిన మోసం, అన్యాయం, బీసీలు అంటే అసహ్యం అని. ముఖ్యుడు తన ఎంట ఉన్న 10 మందో 15 మందో కోటి తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం, తన ఆస్తులు సంపాదించుకోవడం తప్పితే జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఏ బీసీ కూడా తన వల్ల బాగుపడింది లేదు. కార్పొరేషన్ చైర్మన్గా నేనుండి, నా భార్య జెడ్పీటీసీగా ఉండి, నా తమ్ముడు ఎంపీటీసీగా ఉండి, ఇంకో తమ్ముడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఉండి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చిన్న పని చేసుకోవాలంటే ఎమ్మెల్యేని అడగాలి. ఎందుకు మాకు పదవులు ఇచ్చారు, ఎందుకు మేము ఈ పార్టీ ద్వారా పదవులు పొందామో మాకే అర్థం కావట్లేదు. ఇలాంటి నీచమైన, దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. పర్సనల్గా మా బిజినెస్ల్లోనూ మేము ఈరోజు కాలేజీలు మూసుకున్నాము, అన్నీ పోగొట్టుకున్నాము, ఆస్తులు పోగొట్టుకున్నాము, అన్నీ చేసినాం. ఎక్కడే కానీ ఎమ్మెల్యే ద్వారా ఒక చిన్న సాయం మా కుటుంబానికి కానీ మాకు కానీ అందించలేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఏదైతే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రధానమంత్రిగా తను తెచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి సమస్యతో కొట్లాడుతున్న పరిపాలన చూసి, ఈ బీసీలకు ఈ వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్న ద్రోహం చూసి ఈ పార్టీలో ఉండలేక ఈరోజే ఈ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీలో ఇంకా కొనసాగలేను. బీసీలకు న్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని సత్యకుమార్ గారికి మద్దతు ఇస్తూ నా అనుచరులందరికీ ఒకటే పిలిపిస్తున్నా, బీసీలు అందరూ ఒకటవుదాం. లేక బీసీకి ఒక అవకాశం వచ్చింది, సత్యకుమార్ను మనం అంతా కలిసి గెలిపించుకుందామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బీసీలందరూ బాగుండాలంటే ఒకటే గుర్తు తెచ్చుకోండి, చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది. మంచి ప్రభుత్వం, మంచి బీజేపీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, న్యాయం చేసే ప్రభుత్వం, బీసీలకు న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీనే బాగా గుర్తు పెట్టుకోండి. ఒక బీసీ ప్రధానమంత్రి, ఒక బీసీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఇచ్చినట్టే మన ధర్మవరం వాయిస్, బత్తలపల్లి వాయిస్ ఢిల్లీ లెవెల్ వినిపించే స్తోమత ఈరోజు సత్యకుమార్కు, నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి అలాంటి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరందరూ కూడా నాతో కలిసి వస్తారని ఆశిస్తూ, ఇన్ని రోజులు నా కోసం నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కావచ్చు, చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, నా భార్య జెడ్పీటీసీ కావడానికి కావచ్చు, నా తమ్ముళ్ళు ఎంపీటీసీలు పదవులు పొందడానికి కావచ్చు, పోటీ ఫ్యామిలీ నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. రాత్రి ఈదుగాలులు తొక్కిన భారీ వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షపు నీటికి కొంతమంది రైతులు ధాన్యం కొట్టుకుపోవడంతో నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు వ్యవసాయ మార్కెట్ కమిటీలో టార్పాలిన్ కవర్లు ఉన్నప్పటికీ సిబ్బంది కవర్లు ఇవ్వడం లేదని, తద్వారా ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 10 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం తడిచిపోవడంతో తీవ్రంగా నష్టం ఏర్పడిందని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇట్లా అనుకుని అడుగులు పెట్టుకోగలిగే రాత్రి 6:30 నుంచి 7 దాకా వర్షం పడ్డది. ఈ మార్కెట్లో ఒక దిక్కు వైపున కోతులు, ఒక దిక్కడ మార్కెట్లో తాట్పత్రులు లేవు. మరి దీని చైర్మన్ ఏంది, దీని బాధ్యత ఏంది? రైతులు సంచులకు సంచులు వరదలకు వడ్లు రోడ్డు కింద కొట్టుకపోయినాయి. ఇప్పుడు అవి మట్టిపాలైనాయి. కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు. రైతు అనేది గుర్తు అనేది లేకుండా అవుతుంది. మరి గంజిలా ఏంది? కనీసం రైతులకు ఒక తాట్పత్రి ఇద్దాము. వర్షంలో కొట్టుకపోయినాయి మిగతా నానకుంటున్నారు కదా వడ్లు. ఎండిన వడ్లు నాన్నే 17 మ్యాచర్ వచ్చినా ఎవరు పెట్టుకుంటలేరు. 13, 14 రావాలంటారు. రైతుల మీద మళ్ళీ ఇంత డిమాండ్, ఇంత చేస్తుడు గవర్నమెంటా, మరి మధ్యలో అధికారుల వీళ్ళ అర్థమవుతలేదు. ఇంతకుముందు ఇంత లేకుండే 18, 17 వచ్చినా పెట్టేవాళ్ళు.
10 కూడా వచ్చినా పెడతలేరు. దీని బాధ్యత మరి చైర్మన్ ఇవ్వలు. దీనికి తడిసిన ధాన్యము కొనుక్కోవాలి, రైతులను ఆదుకోవాలి. రైతుల పరిస్థితి ఘోరమైంది. ఓ పక్క బోర్లు పోయాక, వర్షం లేక, వాటర్ గ్రౌండ్ లేక ఉన్నాయి, ఎండిపోయినాయి. 4 ట్రాక్టర్లు వెళ్ళేటి ట్రాక్టర్ వెళ్ళినాయి. ఆ ట్రాక్టర్ కూడా వర్షము వల్ల ఉన్న వాటిలో నాన్ని మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. రైతు అనేది లాస్ట్కి మిగిలేది ఏముందంటే చావు తప్పితే ఇంకోటి ఏం లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో మంగళవారం గ్రామ పురోహితులు వెలేటి రామ్మోహన శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూరం చందన అభిషేక కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ అష్టాయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నామన్నారు. మయసయేకదిత్వం ఏకో బసూనా శివన్యవీదితోషం సంవిధయే సంశశాది మంగళార్పణ. శంకరస్వామి ఆంజనేయ స్వామి మహాదివ్య ఆనందకర్పూర మహామంగళీరాజనం సమర్పయామి. జై శ్రీరామ్. నిజాంపేట మండల కేంద్రంలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి శుభ సందర్భంలో ఈరోజు ఉదయమే మన్యు సూక్తంతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమము ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి అందించడం జరిగింది. అందరూ తర్వాత భక్తులకు అతి ఇష్టమైనటువంటి పూజా కార్యక్రమము సింధూరము చంద్రం పెట్టడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఇందులో చాలామంది హనుమత్ భక్తులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వలన ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమము చేపట్టనైనది. జై శ్రీరామ్, జై హనుమాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్ సిఏఏ పట్ల దుష్ప్రచారం చేస్తోంది. నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు. కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా హీరో విశ్వ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.